హలో! నమస్తే అన్నలు, అక్కలు అందరూ బాగుండ్రా? లేక నన్ను యాద మర్షిండ్రా? అదే పోయినసారి 'గ్యాంగ్‌స్టర్' సినిమా గురించి మాట్లాడనీకొచ్చినా గదా! దాని తర్వాత ఎక్కడ పోయింది ఈ మల్లమ్మ? మూవీ ముచ్చట్లు చెప్పట్లేదని మీరు సోచాయిస్తుండ్రు గదా! నాకు తెలుసు. ఇయ్యాల మన 'విశ్వక్సేన్' అన్న సినిమా 'మెకానిక్ రాకీ' వచ్చింది గదా! ఇప్పుడే పోయి చూసొస్తున్నా. అందుకే 4 ముచ్చట్లు మీతోటి చెప్పుకుందామని ఇప్పుడు మీ ముంగటకొచ్చిన. ముంగటకొచ్చినా అంటే మీరు ఆశ్చర్యపోతుండ్రా? అరే ఇదేంది ముంగటకొచ్చినా అంటుంది? మనిషి కానొస్తలే గొంతినిపిస్తుంది. అంతే మరి. ఎందుకంటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ జెయ్యిర్రి, బెల్ నొక్కుండ్రి అంటే ఎంత చెప్పినా మీరు ఒద్దుతలేరు గదా! సబ్స్క్రైబ్ జెయ్యండ్రి. మీరు ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ జేస్తే అంత తొందరగా మీ ముందుకొస్తదుల్లా మీ మల్లమ్మ. సరేలే ఇప్పుడు మనం 'మెకానిక్ రాకీ' మూవీ గురించి ముచ్చట్లు పెట్టుకుందాం. అవును, అప్పట్లో 'మెకానిక్ అల్లుడు', 'డ్రైవర్ రాముడు' అలాంటి సినిమాలొస్తుండే ఆ కాలంల. కానీ ఇప్పుడు 2024ల 'మెకానిక్ రాకీ' అనొస్తే ఏందబ్బా ఈ పేరే గిట్లుందని బాగా ఆలోచించిన. అసలు పోవాల్నా లేదా అని. ఇయ్యాల 3, 4 సినిమాలు రిలీజయ్యాయి. ఆలోచించి సరే మనం 'విశ్వక్' అన్న మీద విశ్వాసంతోటి పోయి జూషిన. ఇప్పుడు నాకేమనిపించిందో మీతో ముచ్చట పెడతా. ఇప్పుడు 'మెకానిక్ రాకీ' గురించి ముచ్చట పెట్టే ముందు మిమ్మల్ని ఒక ముచ్చట అడగాలి. మీకెప్పుడైనా ఫోన్లు మెసేజ్‌లొచ్చి మీ పార్సల్ అక్కడ బ్లాక్ అయింది, కేవైసీ సెట్ జేయాలే, ఓటీపీ చెప్పుర్రి, బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయితది అని గిట్ల మెసేజ్‌లు మీకొస్తాయి గదా! వస్తాయి. నాకు గూడా వస్తాయి. అయినా మనం లొంగేదేలే. అస్సల్లే. అలాంటి తెలియని దాన్ని నొక్కమన్నా నొక్కను నేను. సైబర్ క్రైమ్‌లు ఎక్కువైతున్నాయి గదా మరి. అందుకు మీరు గూడా చాలా జాగ్రత్తగుండుర్రి. ఇదేంది మల్లమ్మ 'రాకీ' సినిమా ముచ్చట్లు చెప్తది అనుకుంటే సైబర్ క్రైమ్ ముచ్చట్లు చెప్తుందని ఆలోచిస్కుర్రా? గదే మరి. ఈ ముచ్చటంతా ఆ సినిమా గురించేనుల్లా. అసలు సినిమాల ఫస్ట్ హాఫ్ ఏం అర్థం గాదు. చూస్తూనే ఉన్నాం. వానొస్తుంది. వానొస్తుంటే ముంగట వాన ఉంది, ఎనక వాన లేదు. చీకట్లో వచ్చి ఇంట్లోకి పోతుంటే కిటికీల నుంచి ఫుల్ ఎలుగు కనబడుతది. అంటే బయట దినమున్నట్లు, సీన్ రాత్రి నడిచినట్లు. అస్సలు అర్థం గాలే. ఈ సినిమా అంత విచిత్రంగుంది. సరే ఏదో నడుస్తుందిలే అని కూసున్నాం. ఒక 2 పాటలు బానే ఉన్నాయి. 'విశ్వక్సేన్' అన్న స్టెప్పులు గూడా బానే ఏస్తాడు. కానీ దాని తర్వాత ఏమన్నా ఉంటేనే గదా 'విశ్వక్సేన్' అన్న రెచ్చిపోతానికి. కథ ఫస్ట్ హాఫ్ ఉత్తగనే పోతా ఉంటది. కానీ ఇంటర్వెల్ తర్వాత కథ ఊపందుకుంటది. అక్కడి నుంచి కథ ఒక ట్విస్ట్ నుంచి ఇంకొక ట్విస్ట్. రాక్ అండ్ రోల్ లాగా ట్విస్టుల మీద ట్విస్టులు కొడతా ఎళ్తుంది. కానీ అన్నిటికంటే ముచ్చటేందంటే ఫస్ట్ హాఫ్ ఎందుకొదిలిర్రు? ఈ మధ్య మన సినిమా రిజెటోళ్ళందరూ పార్ట్ 2 తీద్దామని ఫస్ట్ హాఫ్‌ని ముంచేస్తుర్రు. సరిగా అస్సలు చెప్పట్లేదు. ఫస్ట్ హాఫ్ టైమ్ పాస్ చేసి సెకండ్ హాఫ్‌లో చెప్దామని. మొన్ననే మన సూర్య 'కంగువ' సినిమా ఉంది గదా! ముంగట అర్ధగంట మొత్తం సినిమా చూసినోళ్ళందరూ తలలు పట్టుకున్నారు. కానీ దాని తర్వాత సినిమా ఫైట్స్, ఆ నీళ్ళలో మొసలితో ఫైట్ జేస్తాడు. ఆ పిల్లగానితోటి సూర్య ఎమోషన్ ఉంటది. అన్నీ బాగున్నా ఆ సినిమాని ఎవ్వరు చూస్తలేరు. అస్సలు ఆడతలేదు. ఫస్ట్ అర్ధగంట బాగా తలనొప్పుంటది. ఇగ సినిమా మొత్తం ఫుల్లు సౌండ్ ఉంటది. గట్లనే 'మెకానిక్ రాకీ' ఫస్ట్ హాఫ్ గూడా గంత టైమ్ పాస్ చేస్తే ఎట్లనుల్లా? జనాలు లేచి చాయలు, కాఫీలు తాగిర్రని నమ్ముర్రి. సెకండ్ హాఫ్ పర్లేదు బానే ఉంది. కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా తీయుర్రి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని ముక్కలు ముక్కలు చేసి ఎందుకు సినిమాని చంపుతుర్రన్నా ఇదే చెప్పాలనుకున్నా. పాటలైతే పర్లేదు. ఫస్ట్ హాఫ్ అస్సలు బాలేదు. కొత్త డైరెక్టర్ సరిగా చెయ్యలేక ఆయన పేరేందో ఉండే 'రవితేజ మల్లపూడి'. ఏమన్నా ఫస్ట్ సినిమా అంటే ఎంత నిప్పుండాలా, ఎంత కసి ఉండాలా, ఏం తీసినవో ఏమో తీయాలని తీసినట్టున్నావు. మళ్ళా సెకండ్ హాఫ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు ఏదో ఎళ్తా ఉంటది. హీరోయిన్ ఫస్ట్ వింతగా హెయిరు, ఆమె మేకప్పు ఎంత గలీజుగా అనిపిస్తదని. ఇంత అందంగున్న అమ్మాయి జుట్టు అట్లెందుకుంది అని. సెకండ్ హాఫ్‌లో ఒక ట్విస్టొస్తది. అప్పుడు తెలుస్తది ఆ జుట్టు అట్లెందుకుంది అని. నేను కథ ఏం చెప్పట్లేదు గానీ, ఎందుకంటే ఉన్నదే కొంచెం కథ. సెకండ్ హాఫ్‌లో అది కూడా నేను జెప్తే మీరింక పోరు. ఓవరాల్‌గా అయితే పర్లేదు. మన దాస్ అన్న ఉన్నాడు గదా! మాస్కా దాస్. ఈ సినిమాలో అంత మాస్‌గా అయితే ఏం లేడు. నెక్స్ట్ టైమ్ అయినా ఇరగదీయన్నా. ఇక పోతే మన తెలుగమ్మాయి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఉందిగా, చక్కటి తెలుగమ్మాయిలా కనిపిస్తుంది గానీ, అంత గొప్పగా ఏం పెర్ఫార్మ్ చేయలేదు. ఇక కథ పరంగా ఏమన్నా లాజిక్‌లు లేకుండా కథలు రాస్తే అది జనాలు ఒప్పుకుంటారా అసలు?
ఎందుకంటే జనాలకు తెలివెక్కువైంది. వాట్సాపుల్లో, యూట్యూబ్‌లో, ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లన్నిట్లల్లో నాలెడ్జొచ్చింది. సో, ఒక వ్యక్తి చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎంత కష్టమో, ఎంత సులభమో అనేది రిక్షా తొక్కేటోనికి కూడా తెలుసు. ఓ డైరెక్టర్ సారు, కథ రాసేటప్పుడు లాజిక్‌లు మైండ్‌లో పెట్టుకొని రాస్తే జనాలు కొంచెం ఇష్టపడతారు. లేకపోతే జనాలు ఒప్పుకోవడానికి కష్టమైతే సారు. సో, ఇగ ముచ్చటంతా అయిపోయింది. వస్తా మరి. ఎళ్ళే ముందు ఇంకోసారి చెప్తున్నా. మా మూవీ మ్యాట్రిక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. బాయ్. బాయ్.